దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించును యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించును యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రవక్త హగ్గయిని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, హగ్గయి దేవుని దూత అని రాసింది. ప్రవక్త హగ్గయి గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రారంభం నుండి ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు? ఏ సందర్భంలో ఆయన మనకు తోడై ఉంటాడు? ఎంతకాలం ఆయన మనకు తోడై ఉంటాడు? ఆయన మనకు తోడై ఉంటే మనకు కలిగే మేలేమిటి? ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో జరిగే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏమిటో కొన్నింటిని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను, అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బేగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఆ కుమారులను భూదిగంతములను నా కుమార్తెలను. దేని కొరకు భయపడుతున్నావు? అప్పులను చూసి భయపడుతున్నావా? రోగాన్ని చూసి భయపడుతున్నావా? బాధలు చూసి భయపడుతున్నావా? ఎదిగి వచ్చిన పిల్లలు వివాహాలు కాలేదని భయపడుతున్నావా? నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించావు, అదే వ్యాపారం ఎవరో వచ్చి నీ ఎదురుగా పెట్టాడు, భయపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో? ఒకవేళ శత్రువుకు భయపడుతున్నావా? ఆపద వస్తుందని భయపడుతున్నావా? ప్రాణం పోద్దేమని భయపడుతున్నావా? లేకపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి నేను అని భయపడుతున్నావా? నా జీవనానికి ఆధారం ఏది అని భయపడుతున్నావా? భయపడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏ విషయం నిన్ను భయపెడుతూ ఉన్నా,
ఏ పరిస్థితి ప్రభావం నీకు భయాన్ని కలుగు చేస్తూ ఉన్నా, మనం ఆరాధించే మన దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడుగా ఉన్నా, భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. తూర్పు నుండి నీ సంతానాన్ని నేను రప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను, అప్పగించుమని ఉత్తర దిక్కుకి ఆజ్ఞాపిస్తాను, బిగబొట్టవద్దని. ఏమండి, బిగబొట్టొద్దని చెప్తాడట. ఆయన తోడుగా ఉంటే ఎక్కడ ఏ పరిస్థితులు బిగబట్టినా బిగబట్టవద్దు అని ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పని ఇస్తానన్నారండి, చీర పెడితే పని వేరే వాళ్ళకి ఇచ్చేసారండి. మాట ఇచ్చారండి ఇస్తానని, నాకే పని అప్పగిస్తానారండి, కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందండి. మనకు తోడై ఉన్న దేవుడు ఏ విషమ పరిస్థితులు మనకు ఎదురుగా ఉన్నా ఆజ్ఞాపిస్తాడు, బిగబట్టవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా ఆయన మనకు తోడై ఉంటే మనకు ఆశీర్వాదమే, మనకు దీవెనే మన జీవితంలో. దేవుని సేవకులారా, ఆయన మనకు తోడుగా ఉంటే ఆ 4వ వచనంలో ఆఖరి మాటలో ఉంది, ప్రాణమునకు ప్రతిగా జనాన్ని ఆయన మన చేతికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తోడుగా ఉంటే నీకేం జరుగుతుంది? ఆయన తోడుగా ఉంటే మన పితరులకి ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. ఈ మాట దేవాది దేవుడు ఇస్సాకుతో చెప్తున్న మాట. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదు. ఇప్పుడు ఆ ఇస్సాకు మనసులో ఆలోచన ఏమిటంటే, మా నాన్నగారి కాలంలో కరువు వచ్చింది. మీరు ఆది కాండం 12వ అధ్యాయంలో 10వ వాక్యంలో చదువుతారు ఈ మాటల్ని. అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువుకి అబ్రహాము భయపడి ఐగుప్తుకు వెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకు ఉన్నటువంటి ఆ గెరారులో కూడా అట్లాంటి కరువు ఒకటి వస్తే కరువును చూసి ఇక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోదామని ఆలోచన చేస్తాడు. భయపడి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కరువును చూసి భయపడుతున్నావా? ఖడ్గాన్ని చూసి భయపడుతున్నావా? భయపడక, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను. ఇది తాత్కాలికమైన కరువును చూసి భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నాను. నీవు దేన్ని చూసి భయపడుతున్నావు? కరువా, కాటకమా, క్షేమమా, రోగమా, వ్యాధ, బాధ, ఆర్థిక సమస్యలా? దేన్ని తలంచుకుని నీవు భయపడుతున్నావో ఈ మంచి సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడక, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరువును చూసి భయపడబాకండి. అయ్యో వర్షం రావట్లేదే, ఈ చేలు ఎండిపోతాయేమో నీళ్ళు లేకపోతే, భయపడక, ఆయన నీతి సూర్యుడు నీ పంట పొలం మీద ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18వ వాక్యంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కరువులో ఇస్సాకును పోషించిన దేవుడు, కరువులో ఇస్సాకు పొలంలో విత్తనం వేస్తే నూరంతలు దిగుబడి ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కరువులో నేను నిన్ను కాపాడుతాను, భయపడక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథకర్త యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాసి ఉంచాడు.
మీకు కరువు రానియక ధాన్యానికి నేను భయపడొద్దు కరువు అని. అప్పుడిప్పుడు కరువు వచ్చింది, ఆ కరువు ఈ సంవత్సరం వస్తుందేమని భయపడబాకు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, కరువు రానియకుండా ఆయన నిన్ను కాపాడునుగాక. ఇస్సాకు కరువు అని భయపడ్డాడు. ఈ కరువులో నేను బ్రతకడం కష్టం, ఇక్కడ నేను పోషించబడలేను, వెళ్ళిపోతాం అనుకున్నాడు. దేవాతి దేవుడు ఇస్సాకుతో మాట్లాడి చెప్పాడు, నేను నీకు తోడుగా ఉన్నానయ్యా, భయపడపాకు, కరువు నీ మీదకి రానివ్వను, కరువు నీవు చూడవు. ఈ ఫిలిష్తీయులందరూ కరువుతో ఉండొచ్చేమో కానీ నీ మీదకి, నీ ఇంటి మీదకి కరువు రాదు, భయపడొద్దు. ఆయన తోడుగా ఉంటే ఏమవుతుందో, ఆయన తోడుగా ఉంటే ఎట్లాంటి అద్భుతాలు జరుగుతాయో మనం బైబిల్ తెరిచి అదే అధ్యాయం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదవగలిగితే, ఆ 12వ వాక్యంలోను 13వ వాక్యంలో రాసిన మాట ఏంటంటే, ఇస్సాకు ఆ కరువు దేశంలో విత్తనం వేసాడంట. పొలంలో విత్తనం వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం? తాను భయపడిన సంవత్సరం, కరువు సంవత్సరం విత్తనం వేస్తే 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఆయన ఇస్సాకుకు తోడుగా ఉండి క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. మన దేవుడు ఎవరంటే మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడు. గిరారు దేశం అంతా కరువు, కానీ ఇస్సాకు పొలం 100. నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఈ దేశాన్ని మొత్తం అప్పగిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అవునండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండునుగాక. ఆయన తోడుగా ఉంటే ఒక జనాన్ని మనకు అప్పగిస్తాడు. వాగ్దానం చేశాడా తోడుగా ఉంటానని, నీ సంతానానికి ఇస్తానని చెప్పాడా? మాట తప్పని దేవుడు యాకోబును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబుని ఆశీర్వదించడమే మాత్రం కాదు, యాకోబుతో చెబుతున్నాడు, నేను మీ తాతకు తోడుగా ఉన్నానయ్యా. ఎవరైనా? అబ్రహాముకి. మీ నాన్నకు తోడుగా ఉన్నాను, నీకు కూడా తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నాకు మాత్రమే తోడుగా ఉండి సర్దుకోడు, నా పిల్లలకైనా తోడుగా ఉంటాడు, పిల్లల పిల్లలకైనా తోడుగా ఉంటాడు. ఆది కాండంలో 28వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. అన్న ఏశావు చంపేస్తాడేమోనని భయపడి మేనమామింటికి వెళ్ళిపోతూ మార్గంలో చీకటి పడిన దగ్గర ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే ఆయన ఒక కళ చూశాడు. ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం చూశాడు. ఆ దర్శనం చూసిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు యాకోబుకు కూడా తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు, నీ పిల్లలకు తోడుగా ఉండే దేవుడు, నీ పిల్లల పిల్లలకు తోడై ఉండే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరతరాలుగా ఆ వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. హగ్గయి ప్రవక్త, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు, మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడబాకండి. యాకోబు, నువ్వెక్కడికి బయలుదేరావో, నీవు బయలుదేరిన దగ్గర నుంచి గమ్యం చేరేంత వరకు నేను నీకు ప్రతి స్థలంలో తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బస్సులో వెళుతున్నావో, మోటార్ సైకిల్ మీద వెళుతున్నావో, లారీ నడుపుకుంటూ వెళుతున్నావో, విమానం మీద వెళుతున్నావో, రైల్లో వెళుతున్నావో, సముద్రంలో వాళ్ళలో వెళుతున్నావో, ఎట్లా వెళుతున్నావో అని తెలియదు.
నీవు బయలుదేరిన దగ్గర నుంచి గమ్యం చేరేంత వరకు ఆయన ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడునుగాక. మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన మనల్ని కాపాడకపోతే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నన్ను కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక ఇప్పుడు మనం కాపాడబడుతున్నాం. ఆయన తోడుగా ఉన్నాడు గనుక మనం ఆశీర్వాదానికి నడిపించబడుతున్నాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. యాకోబుతో ఆయన చెప్పింది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన నిన్ను కూడా విడిచిపెట్టడు. ఆయన నన్ను కూడా విడిచిపెట్టాడు. ఇక్కడున్న సేవకులు దేవుని సేవకులను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఎవరు విడిచిపెట్టినా తల్లి విడిచిపెట్టొచ్చు, తండ్రి విడిచిపెట్టొచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టొచ్చు, భర్త భార్యను విడిచిపెట్టొచ్చు, భార్య భర్తను విడిచిపెట్టొచ్చు, కన్న పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మన రక్త సంబంధులు మనల్ని విడిచిపెట్టేయచ్చు. ఈ లోకంలో అందరూ మనల్ని విడిచిపెట్టొచ్చు. కానీ విడువని దేవుడు మనకున్నాడు. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన మనకు తోడై ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం తెలుసా? ఒట్టిగా వెళ్ళాడు యాకోబు, గట్టిగా వచ్చాడు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒట్టి చేతులతో బయటకు వచ్చాం, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. విడువని దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నిండారుగా ఆశీర్వదించి పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు అంటాడు ఒకరోజు, మామ లాబాను ఎంతో మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. 10 సార్లు జీతం మార్చాడు. చాలాసార్లు మోసపోయిన తర్వాత యాకోబు లాబాను దగ్గర రాహేలుని ఇస్తానని లేనిచి చేశాడు. అయినా రాహేలు కోసం మరొక 7 సంవత్సరాలు అన్నాడు. యాకోబు, ఇంతవరకు నేను నీకు సంపాదించాను, ఇప్పుడు నా కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటాను, నా ఇంటి వారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటాను, అందుకని నేను ఇక వెళతాను అని చెప్పి తన భార్యల్ని పిల్లల్ని తీసుకుని దాసదాసీల్ని అన్నిటిని తీసుకుని అందరు గొర్రెల్ని మేకలన్నీ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి వస్తూ ఉంటే వెనక మామ తరుముకుంటూ వచ్చాడు. యాకోబుని అడ్డగించాడు. యాకోబు అన్నాడు, ఏమైందయ్యా, నీ దగ్గర నుంచి ఏమైనా దోచుకొస్తున్నానేంటి? నీ సొమ్ముని నేను తీసుకురాలేదు కదా. ఒకవేళ ఏమైనా ఉంటే మా అందరి దగ్గర సోదా చేసుకో. నీ వస్తువులు ఏమైనా మా దగ్గర దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి బానిసగా ఉంచేసుకో. అట్లా చెప్పాడు. లాబాను అంతా వెతికాడు, ఎక్కడ దొరకలా. దేవుడి దయ వల్ల యాకోబు లాబానుతో అంటాడు, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నిజంగా నిశ్చయముగా మామా నువ్వు నన్ను వట్టి చేతులతో పంపేవాడు అయ్యా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నీ వల్ల కాల. రాత్రి నిన్ను భయపెట్టాడు కనుక నీవు నన్ను వట్టి చేతులతో పంపకుండా నా సొత్తు నేను తీసుకుని పోతున్నానయ్యా. నిజంగా దేవుడే తోడు లేకపోతే, ఒకసారి ఆలోచించండి, దేవుడు మీకు తోడుగా ఉండకపోతే, దేవుడు మీ పిల్లలకు తోడుగా ఉండకపోతే, దేవుడు మీ వ్యాపారంలో తోడుగా ఉండకపోతే, మీ వ్యవసాయ రంగంలో తోడుగా ఉండకపోతే, మీ ఉద్యోగాల్లో తోడుగా ఉండకపోతే, దేవుడు ఈ పరిచర్యలో మనకు తోడుగా ఉండకపోతే తన్నుకుపోయేవాళ్ళే. ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక దేవుడు మనల్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు స్థిరంగా ఉన్నారు. ఆయన తోడై ఉంటే కలిగే ఆశీర్వాదం ఏమిటంటే మనం ఒట్టి చేతులతో ఉండం, మన చేతి నిండా ఆశీర్వాదాలు ఉంచుతాడు. ఆ యెషయా గ్రంథంలో ఆ 17వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదివితే, ఆ ఒలీవ చెట్టు కట
నిలువు కొమ్మను చూస్తే 2-3 పళ్ళు మిగిలే ఉంటాయట. వాలు కొమ్మను చూస్తే 3-4 పళ్ళు మిగిలే ఉంటాయి. ఎప్పుడు మిగిలే కానీ తగులుండదు. ఆయన తోడుగా ఉంటే మన ఇంటి నిండా ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తోడుగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే, మనం పొందే అనుభవాలు ఏమిటంటే, ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వాక్యంలో చెప్పాడు ఈ మాట. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే భయపడనక్కర్లేదు, శత్రువుని చూసి భయపడక్కర్లేదు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులకు పోవుటకు అమ్మేశారు. దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. సొంత అన్నలు యోసేపు మీద మచ్చన పడిపోయి ఐగుప్తుకు అమ్మేశారు. అయితే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఆ శ్రమంలో నుంచి విడిపించాడు. ఆయన తోడుగా ఉంటే అమ్మా మీ పిల్లలకి దయను అనుగ్రహిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే జ్ఞానం లోకంలో కనబడేది కాదు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి దయ ఆత్మ సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆ పై నుండి వచ్చే జ్ఞానాన్ని గురించి దైవజనుడు యాకోబు చెప్పాడు. మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది. జ్ఞానం మీకు కావాలి, జ్ఞానం సేవకులమైన మాకు కూడా కావాలి. ఆయన తోడుగా ఉంటే యోసేపుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, యోసేపుకు దేవుడిచ్చినటువంటి దయ నీకు మనకు ఆయన అనుగ్రహించునుగాక. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో కలలు భావం చెప్పాడు. ఫరో చూసి ఐగుప్తు దేశమంతటి మీద, ఫరో ఇంటి మీద యోసేపును అధిపతిగా నియమించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తికి ఆయన తోడుగా ఉంటే చెరసాల్లో ఉన్నా, దిక్కు లేకపోయినా, ఎవరు విడిచిపెట్టినా విడువని దేవుడు, తోడుగా ఉన్న దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. శత్రువు దేశంలో, పరాయి దేశంలో ఆయన నీకు అధికారాన్ని అనుగ్రహించునుగాక. దానియేలుకి అధికారం ఇచ్చాడు, మర్దకైకి అధికారం ఇచ్చాడు. ఇలా భక్తుల చరిత్ర మనం చదువుతూ వెళితే పాత నిబంధన గ్రంథ భక్తులు ఎంతమందో అధికారాన్ని కలిగి ఉన్నారు. యోసేపు ఎవరు అని మనం ఆలోచిస్తే, యోసేపు అమ్ముడుపోయినవాడు, యోసేపు బానిసగా వచ్చినవాడు, యోసేపు శ్రమ అనుభవించినవాడు, యోసేపు అన్నల చేత ద్వేషించబడినవాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఐగుప్తుని పరిపాలించే రాజైన ఫరో ఇంటికి అధికారి, ఐగుప్తు దేశమంతటికి అధికారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైనా తోడై ఉంటారో వారు జ్ఞానం కలిగి ఉంటారు. ఎవరికైనా తోడై ఉంటారో వారు క్షేమంగా ఉంటారు. ఎవరికైనా తోడై ఉంటారో శ్రమలన్నీ తొలగిపోతాయి. ఎవరికైనా తోడై ఉంటారో ఎక్కడున్నా, పరాయి దేశంలో ఉన్న, పరాయి ఊళ్ళో ఉన్న, మారుమూలనున్న దేవుడు అతన్ని యోసేపు వలె హెచ్చించునుగాక. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 9వ వాక్యాన్ని 10వ వాక్యాన్ని మనం చదువుదాం. బూది గంతము నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను
నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకులమైనటువంటి మనకు ఒక వాగ్దానం ఏంటంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, అన్ని విషయాల్లో బలపరుస్తాడు. ఆమేనండి. కీర్తన గ్రంథంలో చక్కటి మాట, నన్ను అడుగుము, ఒక గుంపు జనమును నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నా కొరకే మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నిన్ను నేను బలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దిగులు చేత నీవు కృంగుతున్నావో ఈరోజు ఆయన నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేమిటంటే నేను తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తా. ఇప్పుడున్న మనందరిలో ఏదేని ఒక వ్యక్తికి ఆయన తోడుగా ఉన్నాడంటే ఆయన ఆదుకుంటాడు. ఒక వ్యక్తికి ఆయన తోడుగా ఉన్నాడంటే ఆయన సహాయపడతాడు. ఏ విషయంలో దిగులు చెందక్కర్లేదు. ప్రతి విధమైన ప్రతికూలతను ఆయన అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. ఆమేనండి. హగ్గయి యెహోవా దూత ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమనంటే నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్. నమ్మిన వాళ్ళంతా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు తోడై ఉండడం ద్వారా మేము పొందే ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మాకు బోధించావు, నేర్పించావు. అందుకు నీకు స్తోత్రం. మీరు మాకు తోడై ఉన్నాడు కనుక కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, శ్రమ అయిన దేనికి భయపడక ఆశీర్వాదానికి వారసులయ్యేటట్లుగా, సమృద్ధిని పొందినట్లుగా మీరు మాకు తోడుగా ఉండి మేము వెళ్ళే ప్రతి చోట మమ్మల్ని కాపాడి క్షేమం కలుగు చేయమని. అబ్రహాం అధికారి కాడు, ఇస్సాకు అధికారి కాడు, యాకోబు అధికారి కాడు, యోసేపుని అధికారిగా చేసావయ్యా. మేము అధికారులు కాకపోవచ్చు, కానీ రాబోయే మా పిల్లలు అధికారులుగా మార్చి వారికి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి.
మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.